అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము ఆలను సామాన్యంగా బోర్డు మీద రాస్తూ లేదా బుక్లో చూపిస్తూ పిల్లలకు నేర్పిస్తాం కదా. ఇలా చిన్నగా కొంచెం కష్టపడితే చిన్న యాక్టివిటీ ద్వారా పిల్లలకి వీటి మీద రాసుకున్న అక్షరాలన్నీ అక్కడొకటి ఇక్కడొకటి పెట్టి కూడా మనం గుర్తుపట్టమని చెప్తే పిల్లలకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎంతో ఉత్సాహంతో కూడా నేర్చుకుంటారు. తెలుగుని మనం ఇంకా అభివృద్ధి చేయొచ్చు. చూడండి, వర్ణమాలలో మొదటి లెటర్ ఆ. ఆ అమ్మ. ఆ ఆవు. ఈ ఇల్లు, ఇటుక అని కూడా అనొచ్చు. ఈ ఈగ, ఈల, ఈత, ఈక. మనం చాలా వర్డ్స్ ఉంటాయి వీటితో. ఉడత. ఉమా పేరు కూడా వస్తుంది. ఊయల. ఊయల. ఋషి. రూక. ఎలుక. ఏనుగు. ఐదు. ఒకటి, ఒంటె అని కూడా అనొచ్చు. ఓడ. ఔషధము, ఔటు కూడా అనొచ్చు. ఔషధం అంటే మెడిసిన్. అంజలి, అంకెలు ఏదైనా అనొచ్చు. అంజలి. అంతఃపురము. కమలము అనొచ్చు, కన్ను కూడా అనొచ్చు. కమలము లేదా కన్ను. ఖగము అనొచ్చు, ఖరము అనొచ్చు. ఖరము. ఖడ్గము అని కూడా అనొచ్చు. గడియారము. గంట అని కూడా అనొచ్చు. ఘటము. అది ఇది అని చదవాలి. ఘటము. ఇన్య. చక్రము. ఛత్రము. జడ. జశము. జశము అంటే ఫిష్. ఇని అంటే ఆజ్ఞ. టమాటా. కంఠము. డబ్బా. ఢంక. వీణ. తల. తడక, తల. రథము. దండ. ధనుస్సు. నక్క. పలక. పడవ అని కూడా అనొచ్చు. పలక లేదా పడవ అని కూడా. ఫలము. ఫలము అంటే ఫ్రూట్స్. బంతి. బంతి అంటే బాల్. భరణి. భరణి అనేది ఒక నక్షత్రం. భరణి, కుంకుమ భరిణ అని కూడా రాయొచ్చు. మంచము. మమత అని కూడా రాసుకోవచ్చు. యజ్ఞము. రవి.
ల లత, వా వల, వాకి చిన్న సున్నా పెట్టాలండి. షే శంఖము, ష పుష్పము, స సబ్బు, సా సబ్బు, హ హంస, అల తాళము, క్ష క్షత్రియుడు, బండిరా రంపము. ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.